నేస్తమా నేను హర్షించి పాడనా నన్ను బలపరచు ప్రియతమా యేసయ్యా నేను హర్షించి పాడనా ఎన్నాళ్ళునే బ్రతికియున్నను నీ కొరకే వేచియుందును ఈ ఒక్క ఆశయే నన్ను ఇలాలో బ్రతికించుచున్నది. అందరం చప్పలు కొడుతూ సంతోషం. నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నీ బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నీ బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నీ బ్రతికించుచున్నది. అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ ఉత్సాహం ఆయన సన్నిధిలో నిరంతరం ఆయనతో కూడా జీవించాలనే ఆశ కలిగిన వారు ప్రాణేశ్వరుడైన యేసయ్య ప్రాణప్రియుడైన యేసయ్యను నోరారా మనసారా పూర్ణ హృదయంతో స్తుతించి ఆరాధన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ గ్లోరీ. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ వర్షం సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నీ బ్రతికించుచున్నది. అందరం సంతోషంగా ఉత్సాహం. చీకటిలో ఉన్న మన పైన వెలుగుగా ఉదయించిన యేసయ్య ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించి రాజైన యాజక వంశంలో ఆయన సొత్తైన ప్రజలుగా రారాజు కుటుంబంలో చేర్చాడు. మనల్ని స్తుతించి ఆరాధిస్తాం.
సర్వము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ నడవాలని నీ వలనే నేను నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నాము నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశనని బ్రతికించుచున్నది. అందరూ సంతోషంగా ఉత్సాహంగా ఆయన సన్నిధిలో ప్రభువు మన మధ్యలో సంచారం చేస్తూ ఆయన వేవేల దూతలతో కూడా దిగి వచ్చిన అతి శ్రేష్టమైన సమయం. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా అలక్ష్యంగా ఉండకుండా స్తుతిద్దామందరం కూడా. స్తుతి నీ స్థితిగతిని మార్చివేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. తొలకరి వర్షపు చల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు చల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మతో సిద్ధపరచుచున్నావు నీ రాకడ. అందరు కలిసి నన్ను బలపరచు యేసయ్యా నేను హర్షించి పాడనా. నన్ను స్థిరపరచు యేసయ్యా నేను హర్షించి పాడనా. ఎన్నాళ్ళు నే బ్రతికి ఉన్నను నీ కొరకే వేచి ఉండును. ఎన్నాళ్ళు నే బ్రతికి ఉన్నను నీ కొరకే ఇలా జీవించును. నన్ను బలపరచు యేసయ్యా నేను హర్షించి పాడనా. నన్ను బలపరచు యేసయ్యా నన్ను స్థిరపరచు యేసయ్యా నన్ను బలపరచు నన్ను స్థిరపరచు యేసయ్యా నన్ను స్థిరపరచే యేసయ్యా. అదిగో మనల్ని బలపరచుట కొరకై మనల్ని స్థిరపరచుట కొరకై అదిగో దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. ఒక్కొక్కరి మీద నిండుగా కుమ్మరించబోతూ ఉన్నాడు నా దేవుడు. పరము నుంచి పోయబడుతున్న పరిమళ తైలం వలె పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధ దేవుడు మన మధ్యలో ఆత్మస్వరూపిగా దిగి వచ్చి సంచారం చేస్తూ అదిగో అదిగో నీ మీద కుమ్మరిస్తూ ఉన్నాడు అభిషేకం. అందుకే యేసునామములో
అంచువలే అది అహరోను తల మీద పోయబడినదాయి గడ్డము మీదుగా కారి అంగీల అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలం వలె పరిశుద్ధాత్మాభిషేకం అగ్ని అభిషేకం బతుకు ఆనందించు ఆయన సన్నిధిలో కలబక శబక కలబక శబక కలబక శబక కలబక శబక కలబక శబక ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఆత్మతో నింపబడి ఆరాధించండి ప్రాణమును శరీరమును జీవమును నిందారహితంగా మార్చినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ అభిషేకం క్రీస్తుని లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తేనే గాని అంత్యదినాన మీరు లేపబడలేరు. పునరుద్ధరణపు శక్తిని పొందుకోవాలంటే, మరణం పైన విజయం పొందాలి అంటే, దేవుని రాజ్యానికి చేర్చబడాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. ఆత్మతో నింపబడాలి. అన్య భాషలతో దేవునితో భాషలతో దేవుని స్తుతించాలి. స్తుతించండి స్తుతించండి Oh Jesus, Jesus of Nazareth. Praise the Lord. Hallelujah. 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 నన్ను బలపరచే యేసయ్యా, నేను హర్షించి పాడనా, ఎన్నాళ్ళునే బ్రతికి ఉన్నను నీకోసమే ఇలా జీవింతును. ఈ ఒక్క ఆశయే నన్ను ఇలాలో బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. మనం ఆరాధించేది ఆదియో అంతమునై ఉన్నవాడు, అల్ఫాయో ఒమేగాయై ఉన్నవాడు, యుగ యుగములు సజీవుడై ఉన్న దేవుడు ఆయన. ఆ సజీవుడైన దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని వాగ్దానము చేసిన వాడు, దానిని నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడు, సమర్థుడు. ఆయన మనతో ఉండాలని కోరుకున్నాడు. అందుకే ఆత్మస్వరూపిగా దిగి వచ్చాడు. మనము కూడా ప్రభువా నీతో పాటు నేను యుగ యుగాలు ఉండాలయ్యా, నీవు నాలో ఉండండి యేసయ్యా, నేను నీలో ఉండాలి యేసయ్యా అని కోరుకొని స్తుతిద్దాం. అందరూ కూడా ఎవరు మౌనంగా ఉండకూడదు. ఆయన నామస్మరణ చేస్తూ స్తుతించండి. నోళ్ళు తెరవండి. ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని గణపరచాలి. ఆయన గణపరచండి. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. యేసయ్యా మీకు స్తోత్రము. ఆయన చేసిన మేలన్నింటిని తలంచండి. కృతజ్ఞత హృదయం కలిగిన వారమై స్తుతించండి. ఆయన చేసిన మేలన్నింటిని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ ఈ లోకంలో మన సజీవుల లెక్కలో నిలబడి ఉన్నామంటేనే దేవుడు చేసిన గొప్ప మేలది. ఎంతో మంది ఆకలితో చనిపోతూ ఉన్నారు, ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు, ఎన్నో విధాలుగా రోగాలు వచ్చి బాధలు పడుతూ ఉన్నారు. తినడానికి తిండి లేక, ధరించుకోవడానికి వస్త్రములు లేక, ఉండడానికి నివాసం లేక ఎన్నో బాధలు పడి నశించిపోతూ ఉన్నారు. కానీ మన దేవుడు మనల్ని ప్రేమించి
సమృద్ధిగా సమస్తం అనుగ్రహించి కనుపాప వలె ఆయన మనల్ని మార్చుకొని ఆయన తోడుగా ఉండి కాపాడుతూ ఉన్నాడు, క్షేమం కలిగిస్తూ ఉన్నాడు. యేసయ్యా మీకు స్తోత్రం అంటూ స్తుతించండి అందరూ కూడా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు చేసిన మేలులు నువ్వు నిజముగా గుర్తు తెచ్చుకుంటే, స్మరణకు తెచ్చుకుంటే, నువ్వు మౌనంగా ఉండు. నీ పిల్లలు కాపాడబడుతూ ఉన్నారు, నీవు కాపాడబడుతూ ఉన్నావు. నీ భర్త పనికి వెళ్ళిన చోట, ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట దేవుడు తోడై ఉండి కాపాడుతూ. ఒక్కసారి స్మరణకు తెచ్చుకో. ఎంతమంది ఎన్ని విధాలుగా నశించిపోతూ ఉన్నారు. కంటికి కనిపించని సుదూర తీరాలకి కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు. మరి మన కుటుంబానికి క్షేమం కలిగిస్తూ ఉన్నాడు కదా. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. మన దేవుడు రాజులకు రాజైన వాడు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నవాడు, దేవుళ్ళకు దేవుడుగా ఉన్న యేసయ్య. అదిగో ఆ మహామహిమతో నింపబడిన దేవుడు, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించే దేవుడు ఈ సమయంలో ఆ పరలోకంలో లేడు. దేవుని సింహాసనం మీద లేడు. ఆ కోటాను కోట్ల దేవదూతలతో ఆరాధించబడుతూ ఉండగా ఆ దేవదూతల ఆరాధనలో ఆయన అక్కడ లేడు. ఎక్కడున్నాడో తెలుసా? నిన్ను ప్రేమించి నిన్ను కోరుకున్నవాడే, నీ కొరకే మన మధ్యలోనికి ఆత్మస్వరూపిగా దిగి వచ్చాడు. అదిగో నీ ప్రక్కనే నిలిచి ఉన్నాడు నీ ప్రాణ ప్రియుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, యేసు, యేసు. అందరూ చప్పలు కొడుతూ ఆత్మతో నింపబడిన వారే ఆరాధిస్తూ కలబక శబకతి అందరలబక కలరలబక శబకతి అందరలబక శబకలరలబక శబకలర. Oh Jesus, oh Jesus. Praise the Lord. Hallelujah. Hallelujah. కారుణ్యుడా నా ప్రాణేశ్వరా, మరువనిది నీ ప్రేమానురాగం, నాలోని ఆశలు నీవు చిగురింప చేసితివి. నాలోని ఆశలు నీవు చిగురింప చేసితివి. ఎన్నాళ్ళునే బ్రతికి ఉన్నను నీ కొరకే ఇలా జీవింతును. ఈ ఒక్క ఆశయే నన్ను ఇలాలో బ్రతికించుచున్నది. నిరంతరం నీతో జీవించాలని ఆశనన్నీ బ్రతికించుచున్నది. మన దేవుని దయా దృష్టి, ఆయన కనుచూపు పరిధిలో మనం ఉండకపోతే ఈ లోకంలో మన జీవనాన్ని మనగలలేము. యేసయ్యా, నీ కనుచూపు పరిధిలో నన్ను నిలపండి యేసయ్య. నీ ప్రేమలో నన్ను నిలపండి యేసయ్య. నీ కృపతో నన్ను నింపండి యేసయ్య. అందరూ యేసయ్యను స్తుతిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు
మాటల్లోని అర్థాన్ని ఆంతర్యాన్ని నేను గ్రహించాలి. నా మనస్సును తెరవండి, వాక్యంతో నా హృదయాన్ని సంధించండి. నా తండ్రి, నీ పరిశుద్ధాత్మతో నాకు సహాయం అనుగ్రహించండి అని అందరం వ్యక్తిగతంగా కాసేపు ప్రార్థన చేసుకుంటాం.